విజయవాడ పీవీపీ సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలుమ్నై మీట్ అమెరికా నార్త్ క్యారోలినాలోని ర్యాలీ పట్టణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2004వ సంవత్సరంలో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని 25 రాష్ట్రాలతో పాటు కెనడా, భారతదేశంలో స్థిరపడిన 90 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన అలుమ్నై మీట్ విజయవంతంగా ముగిసింది. విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అమెరికాలోని ర్యాలీలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2004 సంవత్సరంలో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని 25 రాష్ట్రాలతో పాటు కెనడా, భారతదేశంలో స్థిరపడిన 90 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల విశిష్టతను, వివిధ రంగాల్లో వారు సాధించిన ప్రగతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులందరూ 20 సంవత్సరాల తర్వాత మొదటిసారి కలవడంతో వారి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో ఎంతో సందడి చేశారు. పూర్వ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం వివరాలను తెలుసుకున్న గురువులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వీడియో సందేశాలను పంపించారు. 2 రోజుల పాటు గ్రాండ్గా జరిగిన ఈ సమ్మేళనం విజయవంతంగా ముగిసింది. ఈరోజు ర్యాలీలో చార్లెట్లో పీవీపీ ఎస్ఐటి కాలేజ్ వాళ్ళు 20 years తర్వాత రియూనియన్ అయ్యారండి. 2004 బ్యాచ్ వాళ్ళు ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అంటూ రీయూనియన్తో వాళ్ళ జరిగిన కాలేజ్ ఇన్సిడెంట్స్ అన్నీ మెమరైజ్ చేసుకుంటూ ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఆ ఈవెంట్ గురించి ఇంకొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటండి? దీప్తి. సో మీ బ్రాంచ్ ఏంటండి? ఈసీఈ అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ రీయూనియన్ 20 years? సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీ అండి. అందరూ చెప్పేది అదే అనుకోండి, చాలా హ్యాపీ అని. కానీ ఎన్నో మెమరీస్ గుర్తు చేసుకోవటానికి ఒక ఆపర్చునిటీ ఇది. ఎంత దూరం వెళ్ళినా ఇళ్ళతోనే మొదలైంది మా స్నేహం. సో అది మా ఐడెంటిటీ ఫామ్ అవ్వకముందు జరిగిన స్నేహం కాబట్టి చాలా ప్రెషియస్. ఇట్ విల్ స్టే విత్ అస్ ఫర్ అవర్ లైఫ్. వెరీ హ్యాపీ అండి. సో ఈ ఆర్గనైజర్స్, మా ఫ్రెండ్స్ అందరూ అసలు గోల పెట్టి మీరు రావాల్సిందే, ముందు రండి అని జస్ట్ ఇట్ సో మచ్. సో ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు చదువుకునే వాళ్ళకి చెప్తాను, ఎట్ దట్ టైం మేము అంత మాట్లాడుకోలేదు, ఇప్పుడున్నంత ఫ్రీగా. సో యూ హ్యావ్ టైమ్ నౌ, సో ఎంజాయ్ ద మోస్ట్ యూ కెన్. నా పేరు చలపతి గుప్తా లక్కిం శెట్టి అండి. మీ బ్రాంచ్ అండి? ఈసీఈ అండి. మీరు 2004 బ్యాచ్ అండి? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా 2004 పాస్ అవుట్స్ అనమాట. పీవీపీ ఎస్ఐటి కాలేజ్ నుంచి విజయవాడలో ఉంది అది. సో అందరూ వేరు స్టేట్స్ నుంచి, ఆల్మోస్ట్ 25 స్టేట్స్ నుంచి వచ్చామండి. 3 కంట్రీస్ నుంచి వచ్చాము. మనం అందరూ కూడా 20 years తర్వాత చూసుకుంటే మనం ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. చాలా సక్సెస్ఫుల్ పీపుల్ కూడా బాగా వచ్చారు ఇక్కడికి అందరూ కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో మీరు చదువుకున్న రోజుల్లో అప్పుడు మరి ఇప్పుడు ఎలా ఉందండి కాలేజ్? మరి ఏమైనా చేంజెస్ మీకు ఏమైనా గ్రహించారా, లేకపోతే ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? సో మేము స్టార్ట్ అయినప్పుడు అయితే మాది 3rd బ్యాచ్ అండి కాలేజీకి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 23 years అయింది కదా. అటానమస్ యూనివర్సిటీ కూడా అయిందన్నారు అనమాట. సో ఇంకా మంచి ప్రొఫెసర్లు వచ్చారు, పెద్ద లైబ్రరీ ఉంది, పెద్ద డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. సో ఎనీథింగ్ ఇంకేం కావాలంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా ఇంకొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. సో కంపేర్ టు నౌ, మీరు చదువుకునే రోజుల్లో మీరేం మిస్ అయ్యారండి? అంటే ఇప్పుడున్న డెవలప్మెంట్ కాలేజీలు అవన్నీ చూసిన తర్వాత, సో మీ బ్యాచ్లో ఏం మిస్ అయ్యారు మీరు? సో మాకు మిస్ అయింది ఏంటంటే, ఆ కనెక్షన్స్ ఇంకా బాగుంటాయి ఇప్పుడు దీప్తి చెప్పినట్టుగా. కానీ సో అప్పుడు ఇంకా మీరు ఎంజాయ్ చేయండి అందరూ కూడా, కొత్త బ్యాచ్లో వచ్చే వాళ్ళందరూ కూడా. మీకు ఇట్లాగే 20 years తర్వాత మేము ఎట్లా ఉంటామో చూసి మమ్మల్ని మీరు కూడా ఇట్లానే గ్యాదరింగ్స్ కూడా జరగాలని, ఎవ్రీ 5 years కూడా గ్యాదర్ అవ్వాలని కూడా మీరు ఊహించుకుని ఇప్పుడే కనెక్షన్స్ పెట్టుకుని మీరు ఉండండి. నా పేరు పవన్ మల్లుపుడి అండి. మీరు కూడా 2000 బ్యాచ్ అండి? ఎస్, వీఆర్ క్లాస్ ఆఫ్ 2004 ఫ్రమ్ అవర్ కాలేజ్ పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయవాడ, కానూరు. And we are meeting here for our 20th year anniversary for our class of 2004. సో ఓన్లీ వన్ బ్రాంచ్ అండి, లేకపోతే పర్టికులర్ బ్రాంచెస్ ఏమైనా మీట్ అయ్యారా మీరు అందరూ? ఇది కాలేజ్ లెవెల్ క్లాస్ ఆఫ్ 2004 అండి. సో వీ గాట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ బ్రాంచెస్ హూ ఎవర్ ఆర్ దేర్ ఫర్ ద క్లాస్ ఆఫ్ 2004. సో అందరూ ఉన్నారు. సో ఈవెంట్కి ఎంతమంది మేబీ వచ్చారండి? సో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ చేశారు మీరు?
యా ఇది మేము ఈవెంట్ ప్లాన్ చేసింది ఓన్లీ యుఎస్ నార్త్ అమెరికా వరకు చేసాము. బట్ గుడ్ ఇనఫ్ లైక్ ఇద్దరు ఇండియా నుంచి కూడా వచ్చారు. సో వీ హ్యావ్ లైక్ అరౌండ్ 21 స్టేట్స్ నుంచి వచ్చారు యుఎస్లో. సో టోటల్ అరౌండ్ 81 పీపుల్, ఆల్ అవర్ ఫ్రెండ్స్ హూ మేడ్ ఎ డే అండ్ కేమ్ హియర్ ఆల్ ద వే టు నార్త్ కెరోలినా. సో ఇక్కడ ప్లాన్ చేసాము. సో అందరూ వచ్చారు. అది సో ఎన్ని డేస్ నుంచి ప్లాన్ అయిందండి ఇది? సో మీరు ఎలా కష్టపడ్డారు? సో యా దట్స్ అ గుడ్ క్వశ్చన్. అది యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసి 98 డేస్ అయింది ఎగ్జాక్ట్లీ టు బీ. బట్ మేము లొకేషన్ ఒకసారి డిసైడ్ అవ్వగానే ఎవ్రీబడి బుక్ దేర్ ఫ్లైట్స్ అండ్ ఆల్. సో రెస్ట్ ఆల్ వి జస్ట్ నీడ్ టైమ్ టు సార్ట్ అవుట్ లాజిస్టిక్స్. అండ్ ఇంత టైం పెట్టడానికి కూడా ఏంటంటే ఎవ్రీ వన్ ఆబ్వియస్లీ ఈజ్ బిజీ విత్ దర్ వర్క్, ఫ్యామిలీ, కిడ్స్ అండ్ ఆల్. So we gave enough time to like organize things and plan better. Hopefully like andarki workout ayindi and andaru tickets తీసుకున్నారు. So everyone is so excited and we made it like andarki we should appreciate ourselves actually. Yeah. సో ఫర్దర్ గోయింగ్ కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎలా అండి? యా ప్లాన్ అయితే ఎప్పుడు ఉంటుందండి కంటిన్యూ చేద్దామని. బట్ మేబీ స్కేల్ మైట్ బి డిఫరెంట్. బట్ దిస్ ఈస్ 20-year reunion, ఎవ్రీ వన్ ఈజ్ సో అడ్మెంట్ దట్ వీ గాట్ టు మేక్ ఇట్ దిస్ హ్యాపెన్ ఇన్ అ లార్జ్ స్కేల్. సో మేబీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒక స్టేట్లో వాళ్ళు కలవచ్చు, లేకపోతే ఒక రీజన్ దగ్గరలో ఉన్న వాళ్ళు కలవచ్చు. బికాస్ స్కెడ్యూల్స్ డోంట్ వర్క్ రైట్. సో ఆబ్వియస్లీ వీల్ ట్రై ఫర్ దిస్ థింగ్ అండ్ వీల్ కీప్ రోలింగ్. క్లాస్ ఆఫ్ 2004 వీ రాక్. సో మీరు ఇప్పుడు అప్కమింగ్ బ్యాచ్కి ఏ మెసేజ్ ఇస్తారండి? అప్కమింగ్ బ్యాచ్ మెసేజ్ అంటూ ఏం లేదండి. స్టే కనెక్టెడ్. మీరు ఎంత నేర్చుకున్నారని కాదు, మీ ఫ్రెండ్స్ అంత కనెక్టెడ్గా ఉన్నారని ఇంపార్టెంట్. అండ్ కాలేజ్ లైఫ్ ఈజ్ ద ఓన్లీ లైఫ్ యూ కెన్ కనెక్టెడ్ విత్ యువర్ ఫ్రెండ్స్ మోర్. ఇప్పుడు పర్టికులర్గా ఉన్న జనరేషన్ వాళ్ళకి మీ జనరేషన్ వాళ్ళకి అంటే ఏం ఫీలింగ్, అంటే ఎలా తేడా తెలుస్తుంది? యా ఈ ప్రాసెస్లో మేము 20 years ప్రాసెస్లో లెక్చరర్స్ని బ్యాక్ రీచ్ అయ్యామండి. రీచ్ అవుతే 20 years తర్వాత రీచ్ అయ్యాము. ద ఫస్ట్ వర్డ్ దే సెడ్ ఈస్ లైక్, అరే మీ బ్యాచ్ వేరు, ఇప్పుడున్న బ్యాచెస్ వేరు. దే డోంట్ హ్యావ్ దట్ ఎఫెక్షన్ విత్ అస్, లైక్ దే డోంట్ రియలీ నాట్ ఇన్ టచ్ విత్ అస్ ఎనీమోర్. మేబీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ దే వర్ టచ్, బట్ మీరు కీప్ ఆన్ రిమెంబరింగ్ అస్ అని ఒక మెసేజ్ చెప్పారు. దట్ వాస్ అ గుడ్ థింగ్. అండ్ I would, for the next generations, like I would say, like stay connected with your college friends, stay connected with your college lecturers, stay connected with your college. సో ఇదండి పీవీపీ ఎస్ఐటి 20 years రీయూనియన్ 2004 బ్యాచ్ వాళ్ళు సెలబ్రేషన్స్. సో కుసుమలత, చార్లెట్, నార్త్ కెరోలినా. థ్యాంక్ యూ.